రాహుల్ గాంధీ షర్మిలకి గట్టి షాకే ఇచ్చాడు. కర్ణాటక నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని రాజ్యసభకి అయితే పంపిస్తామని గత వారం రోజులుగా మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ దెబ్బకి ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించేశాడు. అక్కడ మల్లికార్జున ఖర్గేతో పాటు మన్సూర్ అలీ ఖాన్ అంటే రెహమాన్ ఖాన్ యొక్క కుమారుడు, అలాగే పవన్ ఖేడా, వీళ్ళ ముగ్గురు ఇప్పుడు రాజ్యసభకి అయితే నామినేషన్ చేయబోతున్నారు. ఇప్పటికే నామినేషన్కి ఖర్గే అన్ని ప్రయత్నాలు చేసేశాడు. ఆయనకి మద్దతుగా రాహుల్ గాంధీ అలాగే డీకే శివకుమార్ కర్ణాటక సీఎం వీళ్ళిద్దరూ కూడా మద్దతుగా వెళ్ళబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ షర్మిలకి మొండి చేయి తగిలింది. వాస్తవంగా కర్ణాటక నాయకులు షర్మిల్ని ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపించడం కరెక్ట్ కాదు అని మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. డీకే శివకుమార్కి చెప్పారు, సిద్ధరామయ్యకి చెప్పారు. సిద్ధరామయ్య ఏమొచ్చేసి ఇప్పుడు ఈ రాజకీయాల్లో నాకొద్దు, నేనే రాజ్యసభ వద్దనేసాను, మీరు నాయకులకి చెప్పుకోండి, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీ సీఎంకి చెప్పుకోండి అన్న విధంగా ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన సీఎం అంటే ఇంకా అప్పటికి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయలేదు, కానీ డీకే శివకుమార్ని సీఎంగా చేస్తారని ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో అప్పటి నుంచే అలక మొదలుపెట్టాడు. మీరు చూసుకోండి, లేదంటే మీ నాయకుడు ఉన్నాడు కదా డీకే శివకుమార్, ఆయనకి చెప్పండి అన్న విధంగా అలకతోటి మాట్లాడాడు. అలాంటి అలకపాను పెక్కిన తర్వాత అక్కడ అధిష్టానానికి ఎవరు చెప్పడానికి భయం వేసింది. ఇప్పుడు డీకే శివకుమార్ మన సీఎం అయిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా బయటకంటే నాయకులు కొంచెం ధైర్యంగానే చెప్పగలుగుతున్నారు. షర్మిలను ఇక్కడి నుంచి పంపించడం ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి పోటీని మనం తట్టుకోలేకపోతున్నాం, మళ్ళీ ఆవిడని ఇక్కడి నుండి పంపిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మనం ఏం చెప్తామని చెప్తే అప్పుడు రాహుల్ గాంధీకి ఏమొచ్చేసి మరి వీళ్ళు చెప్పారో లేకపోతే రాహుల్ గాంధీకి తెలిసిందో తెలియదు, కానీ మొత్తానికి ఈవిడిని పక్కన పడేశారు. ఈవిడిని పక్కన పడేసి వాళ్ళ ముగ్గురు ఇప్పుడు నామినేషన్ వేయబోతున్నారు.